నీట్ పరీక్షా పేపర్ల విషయంలో లీక్ జరిగిందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయి. నారా లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు వెనకటికి ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పే వ్యవహారం అంతా. అక్కడ నీటి పరీక్ష రద్దయిందనేది ప్రపంచం మొత్తం తెలిసింది. ఇక్కడ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం తెలిసింది. విద్యార్థులు 10 రోజులు ధర్నా చేశారు, ప్రధానమంత్రి దాని దృష్టికి తీసుకెళ్లారు, మంత్రి చేత రాజీనామా చేశారు. అక్కడ వరకు వ్యవహారం అయిపోయింది. ఇక్కడ డిఎస్సిలో ఎంతోమంది ఉపాధ్యాయులు బయటకు వచ్చి మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు అని చెప్తా ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి పని లేక పని కల్పించుకొని మీ నాయకులు కానీ మీరు కానీ లోకేష్ గారు రాజీనామా చేయాలనే నినాదంతో తిరుగుతూ ఉన్నారు. పని లేని వ్యవహారం. నిన్న మీరు చేసిన ధర్నాలకు కూడా ఎక్కడ ప్రజాస్పందన లేదు. మీరు ఆలోచించుకుంటా ఉండండి. రోడ్ల మీదకి వస్తే కనీసం 10 మంది కూడా మీ ఎమ్మట ఉండలేదు. మీ పార్టీ నాయకులంతా జారుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు చేసేవన్నీ పనికిమాలిన పనులుగా జనం ఆక్షేపిస్తూ ఉన్నారు. దాన్ని తెలుసుకొని ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చేసి జనంతో కలిసి ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలనేది కోరుకునేది. కనీసం మీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఏం కావాలనేది లేదు, కాన్స్టిట్యున్సీకి వెళ్ళేది లేదు, కాన్స్టిట్యున్సీలో తిరిగేది లేదు. నువ్వు కడపకు వెళ్ళి నువ్వు కాన్స్టిట్యున్సీలో తిరిగి ఏమన్నా జనానికి ఏమన్నా కావాల్సినవి వసతులు కానీ రోడ్లు కానీ ఏమన్నా కల్పించగలుగుతున్నావా? జనం రేపు వచ్చే ఎలక్షన్కి ఈ 11 సీట్లు కూడా లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీరు దాన్ని జనం ఆక్షేపిస్తూ ఉన్నారు. తెలుసుకుంటే మంచిది. మరి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకి ర్యాలీలకి పిలిపిస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. అసలుకి ఆ డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి అంటున్నారు. ఇవన్నీ అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే అక్రమాలు జరిగినాయా, లేదంటే కనుక దాని నుంచి కొత్తగా రిలీజ్ అయిపోయే డిఎస్సి మీద అనుమానాలు కలిగించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అక్రమాలు జరిగినాయి అని చెప్పి టీచర్స్ యూనియన్లు ఉంటాయి, ప్రజలు ఉన్నారు. బ్రహ్మాండంగా మేము ఉద్యోగాలు చేసుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి మా ఉద్యోగాల్లో మీరు ఊడగొట్టే ప్రయత్నం చేయకండి. మళ్ళా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని బొంకులు బొంకినా మళ్ళా డిఎస్సి వచ్చింది. మళ్ళీ డిఎస్సికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఉపయోగం ఏముంది? వాళ్ళు రోడ్ల మీద తిరిగి ధర్నాలు చేస్తామంటే వాళ్ళలో ఎవరన్నా టీచర్స్ ఉన్నారా? అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారా? అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటే బయటికి తీసుకొచ్చి ఇదిగో వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాలి. ఏమీ లేకుండా ఏదో పని కల్పించుకొని పని లేని కాబట్టి పిల్లి తల కొరికినట్టు ఉంది మీరు తిరిగే రోడ్ల తిరిగే వ్యవహారం అంతా. జనం ఎవరు మిమ్మల్ని ఆక్షేపిస్తున్నారు మీరు తెలుసుకోండి. అది ముందు జరిగితే వాళ్ళు టీచర్స్ అంతా బయటకు వచ్చి గొడవ చేస్తారు కదా. ఇప్పుడు మొన్న పిల్లలకి నీట్ ఎగ్జామ్ అక్కడ ఫెయిల్ అయింది. వేల మంది వచ్చి ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేస్తే అప్పుడు ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్ళి రాజీనామా చేయించాడు. అంతేగాని ఇక్కడేం జరిగితే కదా చేయటానికి. మీకు పని లేని పని కాబట్టి ఏమి లేదు. ఇక్కడ ఎలాంటి అభ్యంతరం లేదు. నెక్స్ట్ నీట్ కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మరి ఈ వైసీపీ నాయకులు పదే చెప్తుంది ఏంటంటే కనుక నారా లోకేష్ అనుచరుల కోసం, నారా లోకేష్ కోసం పనిచేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పార్టీ అభ్యర్థులకు మాత్రమే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అవన్నీ దురుద్దేశపూర్వకంగా చేసే వ్యాఖ్యలు. నారా లోకేష్కి ఎమ్మటి తిరిగే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయండి బాబు? చదువుకొని డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నారా లోకేష్ ఎమ్మటి తిరిగే వాళ్ళు టీడీపీ బ్యాచ్కి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది మరీ విచిత్రమైన ఆలోచన అన్నమాట. లోకేష్ గారు అమ్మటి తిరిగే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళ బ్యాచ్కి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి ప్రచారం చేసేదంతా బోటక ప్రచారాలు. అసలు టీడీపీ కార్యకర్తకి ఎట్టు ఉద్యోగం ఇస్తాడు? ఎవరైనా చదువుకున్నాడికి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారు. డిఎస్సిలో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు టీచర్స్. మీరు కావాలని పని కల్పించుకొని లోకేష్ని బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ అలాంటి బదనాంకి మీరు చేయాలన్నా జరిగేవి కాదు. ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి టీచర్స్ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయినా సరే మీకు బుద్ధి తెచ్చుకోవట్లా. నిరసనలకు పిలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిరసనలో మాత్రం పాల్గొనట్లేదు. అటు ఫస్ట్ నుంచి చూస్తున్నాం, విద్యుత్పై ధర్నా అన్నారు, తర్వాత చూస్తే గనక రైతుల కోసం ధర్నా అన్నారు, పొగాకు రైతుల కోసం ధర్నా అన్నారు. వీటన్నిటికి పిలిపిస్తున్నాడు కానీ ఆయన అక్కడ బయట కనపడలేదు. ఎందుకు అనుకోవాలంటారు? అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తేనే అతను బయట కనపడలా. ఇప్పుడు ఎట్ట కనపడతాడు? ఆయన చేసే పనులు
ప్రెస్లో గదిలో కూర్చొని ప్రెస్లో చెప్పడం తప్పితే ఎక్కడికైనా సరే వచ్చి పబ్లిక్లో తిరుగుతున్నారా? లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేచిన దగ్గర నుంచి 18 గంటలు జనంతో మమేకమై పనులు చేస్తున్నారు. అతను 5 సంవత్సరాలు సీఎంగా చేసినాడు. ఏం చేశాడు? పరదాలు కట్టుకొని తిరిగాడు. గుంటూరు వస్తే ఎన్ని బారికి పట్టలు కట్టుకొని వెళ్ళాడు. అంత ఇదేముంది అసలు? ఇప్పుడు కూడా అంతే. అతను బయట కట్టేస్తాడు. 5 సంవత్సరాలు సీఎం చేసినప్పుడే కనపడలే జనానికి. ఇవాళ ఎట్లా కనపడతాడు? వాళ్ళ నాయకులు ఏదో 10 మంది 5 మంది ఈ పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు ధర్నాలు ర్యాలీలు అనేది ఏదో చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ రేపు ఎలక్షన్కి ఆ 11 సీట్లు కూడా మీకు కష్టం అయిపోతాయి. బాధితులను వదిలేసి నిందితుల్ని పరామర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏదైతే గనక సిదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్లో సాక్ష్యాలని ఆధారాలని తారుమారు చేయాలనే ఆరోపణతోటి జైలుకి వెళ్ళిన సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలి అసలు ఈ టోటల్ సీక్వెన్స్ని? అసలు అట్లా కాదండి. అతను ఎలక్షన్ అయిపోయిన తర్వాత గుంటూరు ఎంగళాపాలెం దగ్గర ఎవరినో పరామర్శించడానికి వచ్చాడు. పరామర్శించడానికి వస్తే బైపాస్ రోడ్లో అతని కారు కింద మనిషి పడ్డాడు. పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇంకా మీరు అసలు బాధితుల్ని పరామర్శిస్తారు? సిదిరి అప్పలనాయుడు చేసింది ఏంటి? అతను ఒక డాక్టర్గా చేశాడు, మంత్రిగా చేసిన అతను కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఏం చేయాలి? సామాన్యుడైనా సరే మానవత్వం ఉన్నాడు ఎవడైనా సరే. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అక్కడ వదిలిపెట్టేసి అతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికేవాడు. అతను వదిలేసేసి కొడుకుని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్ళాడు. అంతకన్నా నేరం ఇంకొకటి ఉంటుందా? అతన్ని పరామర్శిస్తున్నావు అంటే ఇక నీ ఆలోచన విధానం ఇంకా మారలేదు. ఇంకా క్రిమినల్ మైండ్ తోటే మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. జనం అందరూ గమనిస్తున్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకొని జనంకి ఏది కావాలో చూడండి. కనీసం సిదిరి అప్పలనాయుడిని నువ్వు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అలాంటిది వదిలిపెట్టేసి నువ్వు పరామర్శించడానికి జైలుకి వెళ్తావంటే ఇంక నీ జనం జైలు పక్షి అనుకుంటారు నిన్ను. నిందితులకు సపోర్ట్గా ఉంటుంది వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అనేది జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారా? లేదంటే గనక ఎవరైతే గనక దారుణాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాము అని చెప్పి ఇది మెసేజ్ ఏమన్నా పాస్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? మరి నిందితుడే కదా జగన్మోహన్ రెడ్డి. ఒక నిందితుడు 16 నెలలు జైలు చేసి వచ్చాడు. మరి అలాంటి మైండ్ ఉంటుంది. కానీ బాధితుల్ని పరామర్శించేది వేరు. ఇతను ఫస్ట్ నుంచి నిందితుడిని పరామర్శించి నిందితులకి సపోర్ట్గా ఉండి ఇంకా వాళ్ళు ఇంకా నిందితుల్ని ఎక్కువ మంది చేసుకుంటానికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళ పార్టీలో నిందితులు లేకుండా పార్టీ లేదు. అతనే ఒక నిందితుడు. అలాంటప్పుడు నిందితుల్ని పరామర్శించగా బాధితులనట్టు పరామర్శిస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు. జైలుకి వెళ్ళేది ఏంది? చనిపోయిన ఒక బీసీ కులం అతను చనిపోయిన అతని ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయమో లేదంటే ప్రభుత్వానికి చెప్పి ఏదన్నా ఇప్పించే, నువ్వు ప్రతిపక్షంలో ఉండవు కదా, ప్రభుత్వానికి చెప్పి అతనికి ఏదో న్యాయం చేసే పని నువ్వు చేయాలి. అలాంటిది వదిలిపెట్టేసి సిదిరి అప్పలనాయుడు నేరం చేసి జైల్లో ఉంటే అతను పరామర్శిస్తున్నావు అంటే నీ మైండ్ గేమ్ ఇంక మారదు. ఆ నిందితుడి మైండే ఉంటుంది అతనికి, క్రిమినల్ మైండ్. ఇవన్నీ ఒకెత్తు అనుకుందాం. ఒక బీసీ నేతని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. కొడుకు చేసిన యాక్సిడెంట్లో తండ్రిని అరెస్ట్ చేయడం ఎక్కడైనా ఉందా? ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్నన్నా ఇప్పుడు ఆ సిదిరి అప్పలనాయుడు ఏం చేశాడనేది పబ్లిక్ ఛానల్స్ అన్నీ చూపించినాయి. యాక్సిడెంట్ నీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే వాడి ఫ్రెండ్ని తీసుకొచ్చేసి పోలీసులను ఇద్దరిని బలి చేసావు. నీ మాటిని ఇద్దరు ఎస్ఐ సిఐ ఇద్దరు సస్పెండ్ అయ్యారు. వాళ్ళని బలి చేసావు. మళ్ళీ నీ కొడుకుని తీసుకొని అసలు ఆ క్యాండిడేట్ని ఎమ్మడిని తీసుకెళ్తే నువ్వు ఇంటికి అక్కడికి వెళ్ళగానే ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తే నీకు పుణ్యం కలిగేది. నువ్వు నేరస్తుడు అవ్వకుండా ఉండేవాడు. నువ్వు చేసింది నేరం చేసేసి జైల్లో ఉంటే నిన్ను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే జనం అందరూ మీ మైండ్లు మీ నాయకుడి మైండ్ ఎట్లా ఉందో తెలుసుకుంటా ఉన్నారు. ఇక నుంచి అయినా నేర ప్రవృత్తిని వదిలిపెట్టేసి మనుషులుగా ఉండండి. నేరాలు జరిగితే జరగవచ్చు. నేరం చేసిన తర్వాత బాధితుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని రక్షించే ప్రయత్నం చేయండి. అతన్ని పరామర్శిస్తే జనం ఆక్షేపించరు. సిదిరి అప్పలనాయుడు జైల్లో ఉంటే మీరు పరామర్శిస్తున్నారంటే ఇంక అంతకన్నా నేర చరిత్ర మీదేముంది? థ్యాంక్ యూ.